मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఆగు ఒక నిమిషం, కాస్త ఆగు. ఏంటి తమ్ముడు దిక్కులు చూస్తున్నావు? కీపింగ్ చేయి కూర్చొని. ఓకే బౌలర్, నువ్వు బౌలింగ్ వేయచ్చు. వేసాయి. అరే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? సిక్స్ అమ్మా, ఇదే సిక్స్. ఇదేమైనా క్రికెటేనా? నువ్వు అనుకుంటే ఆడకూడదు, మంచిగా ఆడు. మనం క్రికెట్ ఆడుకుంటున్నావా తమ్ముడు? అవును, వేరే ఇంకేం ఆట అనుకున్నా? ఓ, నేను నిజంగా గిల్లి అనుకుని ఆడుకుంటున్నాను. సారీ. కాపాడు తమ్ముడు. రెండు పరిగెత్తాలి కదా. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. నేను తప్పించుకున్నానే. సులువుగా పట్టుకోకుండా వదిలేసావే. బయట షూటింగ్ జరుగుతుంది, చూద్దరుగా రండి. ఎవరికి అసలు ఏమీ కాలేదేంటి? ఫిల్మ్ షూటింగ్ జరుగుతుండగా ఎలా నీకు తుపాకీ సౌండ్ వినిపిస్తుంది? అసలు ఇది ఫిల్మ్ షూటింగ్, ఇక్కడ నిజమైన తుపాకీలు ఇవ్వరు. నువ్వు విచిత్రమైన గాడిదివి. గాడిదంటావా? ఒప్పుకుంటాను, కానీ విచిత్రమని మాత్రం చెప్పకు. ఓహో, ముందు నా ప్రాబ్లం ఏమిటో ఎవరైనా అడగండి. నీకు ప్రాబ్లం ఏముంది కిట్టి? సోగన్ కుమార్ మన స్ట్రీట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఓ, అయితే నీకు ఆయనతోనే ప్రాబ్లమా? లేదు, ఆయనంటే నాకు ఎంత ఇష్టం, కానీ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. నాకు ఆటోగ్రాఫ్ కావాలి. సెక్యూరిటీ గార్డ్ యొక్క ఆటోగ్రాఫ్ తీసుకొని నువ్వేం చేస్తావు? వీళ్ళకి సోహన్ కుమార్ ఆటోగ్రాఫ్ కావాలట, అర్థమైందా? అవును. ఇది కష్టమే, కానీ ట్రై చేద్దాం. ఇదేమంత కష్టమే కాదు. మా మిత్రుడి తండ్రి చిత్తూరుసీమలో రుణదాతగా ఉన్నాడు. నేను ఫోన్ చేశానంటే ఆటోగ్రాఫే కాదు, ఏమైనా నా కోసం చేస్తాడు. వావ్, యు ఆర్ సో కూల్ సన్నీ. చిన్నప్పటి నుంచి నేను ఇంతే, చాలా సరదాగా ఉంటా. హనీ, సన్నీ కన్నా ముందు వెళ్ళి నువ్వు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, లేకపోతే వాడు హీరో అయిపోతాడు. రండి. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారే. ఎలాగైనా ఆటోగ్రాఫ్ తీసుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి పద. సెక్యూరిటీ టైట్ గా ఉంది, కానీ నేను ప్రయత్నం చేస్తాను. నేను వచ్చేసా. నేనున్నంత వరకు సోన్ కుమార్ దగ్గరికి ఎవరూ రాకూడదు. మీరెంతసేపు ఇలా నా వెంట పడతారు? నేను అలా ఎగురుకుంటూ వెళ్ళిపోగలను.
ఇప్పుడు నా పలుకుబడిని చూపిస్తా చూడండి. నేను బల్లా గారి అన్న కొడుకుని. వెల్కమ్ సార్, వెల్కమ్. తను వెళ్ళిపోయాడు తమ్ముడు. హలో, రుణదాత బల్లా మీకు ఫోన్ చేశారా? లేదు. ఫోన్ వస్తుంది. నేను వాళ్ళ అన్న కొడుకుని సన్నీ. సనీ, నేను నిన్ను కొట్టి కొట్టి చిత్తడి చేస్తాను. వెళ్ళి మీ బాబాయ్తో చెప్పు, 2 కోట్ల రూపాయలు మర్యాదగా నాకు చెల్లించమని. ఓకే ఓకే, డబ్బు తీసుకురమ్మని చెప్తాను. ఏంటందరూ నవ్వుతున్నారు? మనలో ఎవరు ఇంకా ఆటోగ్రాఫే తీసుకోలేదు. ఆటోగ్రాఫ్ ఇచ్చారా? లేదు, చాలా కష్టం. ఆ బాడీ గార్డ్స్ లోపలికి రానివ్వడం లేదు. ఇంతమంది కలిసి వెళ్ళి ఒక ఆటోగ్రాఫ్ కూడా తీసుకురాలేకపోయారు. కిట్టి, ఇదిగో ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ సార్. సోగన్ కుమార్ గారి ఆటోగ్రాఫ్ నాకు దొరికింది. సోగన్ కుమారే కదా? ఆయన ఆటోగ్రాఫ్ లో కన్నా అని ఎందుకు రాశారు? తెల్లదారాన్ని ఎర్రదారాలతో కుట్టారు. తన ఆటోగ్రాఫ్ దొరకలేదు, అందుకే నా ఆటోగ్రాఫ్ వేశాను. చప్పట్లు కొట్టండి. నాకు సోగన్ కుమార్ గారి ఆటోగ్రాఫ్ కావాలి. బాధపడకు, సోహన్ కుమార్ సార్ అకౌంట్ నా బ్యాంక్ లోనే ఉంది తెలుసా? తన చెక్ ని నేను ఫోటో తీసుకొస్తాను, సరేనా? నాకు సిగ్నేచర్ వద్దు, ఆటోగ్రాఫ్ కావాలి. అందులో విత్ లవ్ కిట్టి అని రాసుండాలి. మేము మళ్ళీ ట్రై చేస్తాం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అందరూ వెళ్ళుంటారు, అందుకనే అందరినీ వాళ్ళు తరిమేస్తున్నట్టున్నారు. కాపాడండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కదా. ఇది యాక్టింగ్ కాదు, సోగన్ కుమార్ ని నిజంగానే ఆ రౌడీలు ఎత్తుకుపోతున్నారు. నీకెలా తెలుసు వాళ్ళందరూ రౌడీలని? మాస్క్ వేసుకుని ఆర్మీ నుంచి ఎవరు రారు. వాళ్ళు సోగన్ కుమార్ ని కిడ్నాప్ చేస్తున్నారు. రండి, వెళ్ళి కాపాడదాం. వాళ్ళ దగ్గర గన్ ఉంది, మన దగ్గర తెలివి ఉంది. నా దగ్గర కూడా తమ్ముడు. నా దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ అవుదాం. నువ్వు అలా అనుకోకో. కాపాడండి. ఎవరు నువ్వు? తనని వదిలే, షూట్ చేసేస్తాను. తనని ఏదైనా చేశారంటే మిమ్మల్ని షూట్ చేసేస్తాను. కాపాడండి, వాళ్ళు చాలా దుర్మార్గులు. సార్, మీరు సినిమాల్లో చాలా మంది రౌడీలను కొడుతూ ఉంటారు కదా, మరి వీళ్ళని ఎందుకు కొట్టడం లేదు? వాళ్ళు నిజమైన గుండాలు కాదు. మేము నిన్ను వదలం. మిమ్మల్ని వదిలిపెట్టాం, జాగ్రత్త. చూసారా? మనం వాళ్ళని పట్టుకున్నాం. నన్ను కాపాడండి. 10-15 బిల్డింగ్లు దాటి మీరు దూకుతారు, ఇది కూడా దూకలేరా? దూకండి సార్. కుదరదు, కాళ్ళు విరిగిపోతాయి.
అరే కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను కిడ్నాప్ నుంచి కాపాడారు. మీరు ఎందుకని కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు? ఇంకా కిడ్నాప్ అవ్వలేదు. కిడ్నాప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అంతే. అవును, మీరందరూ కలిసి నన్ను కాపాడారు. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? నాకు ఫ్రెండ్ ఉంది, తను మీకు పెద్ద ఫ్యాన్. మేము కూడా మీ ఫ్యాన్సే, కానీ తనకి మీ ఆటోగ్రాఫ్ కావాలట. ఎందుకంటే మీరే తన ఫేవరెట్ హీరో. అసలు హీరోవి నువ్వే. నేను నీ ఆటోగ్రాఫే తీసుకుంటాను, కాదనుకో. ప్లీజ్ ఇవ్వు. ఆయన కాపాడింది చాలా వేస్ట్ అయిపోయింది తమ్ముడు. ఒక ఆటోగ్రాఫ్ కూడా వేయడం లేదు. ఆటోగ్రాఫ్ కాదు ఫ్రెండ్, ఫోటోగ్రాఫ్ ఇస్తాను. ఎక్కడ మీ ఫ్రెండ్? థ్యాంక్స్ ఫ్రెండ్స్.